జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కొన్ని నెలల క్రితం కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ బీఆర్ఎస్ అధిష్టానం చేసిన ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ గమనించారు. తెలంగాణలో ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని దేశం మొత్తం చూస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క పార్లమెంటు స్థానం కూడా దక్కలేదు. సున్నాకే పరిమితమైంది ఆ పార్టీ. బీఆర్ఎస్ కంటే బలంగా భారతీయ జనతా పార్టీ పాతుకుపోతుందని ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేశం మొత్తం మోదీ హవా నడుస్తున్న 2014 సంవత్సరంలోనే భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆకర్షితులయ్యారు. కానీ అప్పట్లో పార్టీలో ఉన్న అంతర్గత పోరు, పలువురు నాయకుల చుట్టూ తిరిగిన రాజకీయం, ఐక్యత లేకపోవడం పార్టీని బాగా దెబ్బతీసింది. బండి సంజయ్ కుమార్ వంటి నాయకులు జనంలో ప్రజాదరణ పొందుతున్నప్పటికీ కొందరు నాయకులు ఆయన కూడా తొక్కేయాలని చూశారు. ఇతర నాయకులకు ప్రాధాన్యత కల్పించేందుకే బండి సంజయ్ మరికొంతమంది నాయకులను కావాలనే పక్కన పెట్టారనే భావన క్యాడర్లో ఉంది. అయితే ఆ తర్వాత కొన్నేళ్లలో పార్టీలో చాలా మార్పులు వచ్చాయి. నాయకుల్లో ఐక్యత కూడా వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన ఫలితాలను సాధించింది. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే 2019లో వచ్చిన ఫలితాలతో పోలిస్తే పార్లమెంటు స్థానాల సంఖ్య రెట్టింపైంది. తెలంగాణలో ఏకంగా బీజేపీ 8 సీట్లను గెలుచుకుని కేంద్రంలోని ఎన్డీఏకి మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఈ ఫలితాలను చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు తీర్పిచ్చారని స్పష్టంగా తెలుస్తుంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టాలనేదే లక్ష్యంగా బీజేపీ పావులు కదపనుంది. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో బీజేపీ హిందుత్వ రాజకీయాలు పార్టీకి మేలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితాలను ప్రజలకు అలవాటు చేసింది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడమే కాకుండా బహిరంగంగానే ఉచితాలను ఆపివేయాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. జాతీయవాదం తెలంగాణ ఓటర్లలో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. తెలంగాణలో అభివృద్ధికి బాటలు వేయగల ఏకైక శక్తిగా కూడా బీజేపీ ఉద్భవిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో నెమ్మదిగా మార్పులు వస్తూ ఉన్నాయి. పార్టీలో ప్రముఖ వ్యక్తులు కూడా ఉండడం చాలా ముఖ్యం. బలమైన నేతలు పార్టీలో ఉండడం బీజేపీ ఎదుగుదలకు మంచి సంకేతం. ఈ తరహా నాయకులు రాష్ట్రంలో స్థిరంగా ఓట్ల శాతాన్ని మెరుగుపరుస్తారు. ఈ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్, ఈటెల రాజేందర్, అరవింద్ ధర్మపురి, జి కిషన్ రెడ్డి, రఘునందన్ రావు మంచి ప్రభావం చూపారు. మాధవీలత, రాజాసింగ్ లాంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మరింత ప్లస్గా మారనున్నారు. రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల విషయంలో బీజేపీ తన పనితీరును బాగా మెరుగుపరుచుకోవాలి. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఎక్కువ భాగం కాంగ్రెస్కు పట్టు ఉందని నిరూపించుకుంది. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించగా వచ్చే ఎన్నికల్లోపు ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో బలమైన ఓట్లు బ్యాంకును బీజేపీ సొంతం చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో కూడా బీజేపీ బలంగానే ఉంది. 2020లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్లపై బీజేపీ బాగా దృష్టి పెట్టాల్సి ఉంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లను దాటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగాలంటే అది బీజేపీతోనే సాధ్యమనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, ఉచితాలకు వ్యతిరేకంగా బీజేపీ సరికొత్త రాజకీయాలను తెలంగాణలో అమలు చేయవలసి ఉంటుంది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ యూనిట్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దక్కేలా చూసుకుంటే తెలంగాణలో పాగా వేయడం కాషాయ దళానికి పెద్ద కష్టమేమీ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.